ఓకే సెకండ్ అండి. ఇప్పుడు సైలెంట్ కాదు, ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడే ఇవ్వాలి కంటెంట్. కంటెంట్ ఇచ్చినాక వీడియో ఆన్ చేసుడు కాదు. నన్ను తిట్టిండు గైస్, అందుకే వీడియో ఆన్ చేసినాక కంటెంట్ ఇవ్వాలి. నన్ను తిట్టిండు, అందుకే నేను ఏం మాట్లాడతలే. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కారు తిప్పిండు, తిప్పితే పడతాం కదా, ఇట్లా 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 నడుపుతున్నానే నేను. ఇట్లా పడ్డప్పుడు నాదేం తప్పు? నన్ను అంటాడు నా జీపీఏకి దీనికి ఏం సంబంధం? స్కూల్లో ఏమన్నా నేర్పిస్తారా చెప్పు, నిజంగా చెప్పు. స్కూల్లో కెమెరా పెట్టడం ఏమన్నా నేర్పిస్తారా? స్కూల్లో నేర్పాల్సిన అవసరం లేదు, అది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బేసిక్స్ కూడా నేర్పియాలి మాకు. ఇప్పుడు నిరంజన్ మీ అన్న ఉన్నట్టున్నాడు, అదే నిరంజన్ గారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కామాలు ఫుల్ స్టాప్లు మలిపోతాడు ఆ నిరంజన్. అదే బేసిక్ సెన్స్ ఉండాలి కదండి నిరంజన్ గారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు, తగలెట్టండి సార్ నిరంజన్ గారు, తగలెట్టండి. నిరంజన్ వాళ్ళ కెమెరా ఆగిపోయింది, చెల్లె ఉన్నాం. అదే స్క్రీన్ ఆఫ్ అవుతుంది, రికార్డింగ్ నడుస్తుంది. మనం ఎట్లా రావాలని మనకి ఎట్లా తెలియాలి? మరి మనం ఎట్లా వస్తున్నాం, మంచిగా వస్తున్నామా లేదా, ఎట్లా వస్తున్నామని ఎట్లా తెలియాలి? అన్ని పరిచయాలు. మేము బయటికి వెళ్ళినాం గైస్, మన సామాన్లు చూపిద్దాం. మేము పానీపూరి తీసుకున్నాం. మేము పానీపూరి ఇది పడుతుందా లేదా అని ఎట్లా తెలియాలి? ఇప్పుడు పడుతుందా లేదా స్క్రీన్ ఆన్ పెట్టుకోవాలన్నమాట. ఆన్ చేయాలంటే ఎట్లా? దాన్ని ముట్టు వెనకాల. మేము పానీపూరి తీసుకున్నాం. చూడండి అక్కడ ఏముందో. అరే నువ్వు అడ్డం ఎవరు పెడుతున్నావు? మిర్రర్ బ్లాక్ అవుతుంది. కీడ పెడితే ఎందుకు నీతో అన్ని పరేషాన్ అయినతోటి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇక్కడ కూడా పానీపూరి తీసుకున్నాం. మేము తినేటప్పుడు వీడియో పెడదాం, చేసేటప్పుడు కూడా పెట్టు, ఓపెన్ చేసేటప్పుడు పెట్టు. అన్బాక్సింగ్ పానీపూరి అని పెట్టు. అన్బాక్సింగ్ రెడీమేడ్ పానీపూరి ఇన్ యూకే. దేనికండి వీళ్ళు? అరే నిజమే కదా, దాంట్లో వేయాల పౌడర్లు అవన్నీ ఉంటాయి, దాంట్లో వాటర్ కలుపుకుంటే పెద్ద ప్రాసెస్. రెడీ ఉంటుందని చెప్పినావు, రెడీ ఉంటాయి. అబ్బా ఇంకా అన్నీ పెట్టాలి అండి, బండి తీసి పెడతాడు అలా. మరి పెట్టాలి. మరి రెడీమేడ్ అనే టికెట్లా? రెడీమేడ్ అంటే మనకి తినడానికి రెడీ ఉండాలి కదా. తినడానికి రెడీ ఉన్నాయి, జస్ట్ నీళ్ళు కలుపుకోవాలంతే. వేడి నీళ్ళ వేడి కావాలన్నమాట వేడి నీళ్ళు కలుపుకో, చల్లగా కావాలన్నమాట చల్ల నీళ్ళు కలుపు. మేము గుడికి వెళ్తున్నాం గైస్. ఎండ పడుతుంది మన ఫేస్ మీద. ఏం చూపిస్తావు? మేము ఇట్లా పోతున్నామని చెప్పాలంటే బ్యాక్ కెమెరా తీసి స్క్రూ ఇప్పి తీసి మళ్ళీ తిప్పి అట్లా పెట్టాలి. వేస్ట్ ఉన్నాడు. నీ ఫోన్లు ఉంటాయి తెలుసా, ఆ ఫోన్లు అనేటివి ఉంటాయి. ఫోన్లు కావాలంటే ఫోన్లతో రికార్డ్ చేయొచ్చు. ఇది గోప్రోదే ఉన్నట్టుంది కదా. గోప్రోదే అంతే. ఇప్పుడు వచ్చేసింది. ఇట్లా బ్యాక్ కెమెరా ఇడ గోప్రోకి సజెషన్ ఇద్దాం. ఇట్లా స్క్రీన్ టచ్ చేస్తే ఇక్కడ కెమెరాకి ఉంటుంది చూడు ఫోన్లో, నొక్కితే అటు కెమెరా. అదే కదా మరి అవుతుంది. ఇప్పటిదాకా టచ్ చేస్తే ఆన్ కాదు కదా. అవునా? ఇప్పటిదాకా ఇట్లా అయింది. ఇటే అయింది మన సైడ్. స్క్రీన్లు రెండు ఉన్నాయి, కెమెరా ఒకటే. కెమెరా ఇదే, అదే ఇప్పుడు ఇది టచ్ చేస్తే 10 అదే మెయిన్ స్క్రీన్. ముంగడికి జస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసింది అంతే. ఇప్పుడు అదే వెనకాల కెమెరా రోడ్డు చూపించాలంటే ఎట్లా అంటాను? రోడ్డు చూపించాలంటే నువ్వు ఫోన్ తీసుకొని రికార్డ్ చేయాలి. అట్లా ఉండదు, రెండు కలిపి పెట్టు. ఇంట్లోనే ఉండాలి. గోప్రో ముంగట కావాలి వెనక కావాలన్నా? దాని మాత్రం దానికి గోప్రో ఎందుకు మరి? ఫోనే కొనుక్కో. నాకు గోప్రోనే కావాలి. యూకేలో ఎండలు మండిపోతున్నాయి ఫ్రెండ్స్. ఫారెనర్ అయిపోయినావు నువ్వు అయితే.
వివేకంతో ఆలోచించండి. So please, sabara karai, saraka